శతక సాహితీ సరస్వతికి నమస్కారం. హరసమ సౌఖ్య ఆది వృషభాఖ్య పురాతన ముఖ్య తత్వవిత్పరిషదుపాస్య వీతగుణదాస్య త్రిలోక నమస్య తార్కికోత్కర జయశౌండ దీర్ఘభుజదండ మహాగుణషండ మన్మనోవరద శరణ్యమయ్య బసవా 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 వృషాధిప. ఓ నందీశ్వర స్వామి, హరసమ సౌఖ్య, పరమేశ్వరుడు ఆనందస్వరూపుడు, నిరంతరము కూడా ఎటువంటి దివ్యాద్భుతమైనటువంటి సౌఖ్యం అనుభవిస్తూ ఉంటాడో, పరమానందములో లీనమై ఉంటాడో, అటువంటి ఆనందములో నీవు కూడా లీనమై ఉంటావయ్యా. నీవు పొందేటువంటి సుఖం కూడా అటువంటిది. హరసమ సౌఖ్య, పరమశివును పొందేటువంటి ఆనందాన్ని నీవు కూడా పొందుతావు. ఆది వృషభాఖ్య, ఈ సృష్టిలో మొట్టమొదట వెలసినటువంటి వృషభానివి నీవే. పురాతన ముఖ్య, సనాతనులైన వారిలో ముఖ్యుడవు. తత్వవిత్పరిషదుపాస్య, పురాతన ముఖ్య తత్వవిత్పరిషదుపాస్య, సనాతనమైనటువంటి తత్వమును ఎవరైతే తెలుసుకుని నిరంతరము కూడా దాని యందు నిమగ్నులవ్వాలని సాధన చేస్తూ ఉంటారో వారందరి చేత కూడా ఉపాసింపబడేటువంటి వాడవు నీవు. వీతగుణదాస్య, సద్గుణములతో ఒప్పారేటువంటి భక్తులు తమకున్నటువంటి చెడు గుణములన్నిటినీ తొలగించుకుని సద్గుణములతో ప్రకాశించే భక్తులందరూ కూడా నీకు వశ్యులై దాస్యం చేస్తూ ఉంటారు. వారిని నిరంతరము కూడా నీవు అనుగ్రహిస్తూ ఉంటావయ్యా. త్రిలోక నమస్య, ముల్లోకముల చేత కూడా పూజింపబడేటువంటి వాడవు. ముల్లోకములలోని శివభక్తులకు కూడా నువ్వంటే అపారమైనటువంటి భక్తి, ఇష్టం. త్రిలోక నమస్య, వారందరూ కూడా నీకు హృదయపూర్వకముగా నమస్కరిస్తారు. త్రిలోక నమస్య తార్కికోత్కర జయశౌండ, ఎవరైనా సరే తర్కం చేసినట్లయితే చాలా మొండిగా వారందరినీ కూడా ఆ వాదములో ఓడించి శివతత్వమును స్థాపించేటువంటి వాడవు. తార్కికోత్కర జయశౌండ దీర్ఘభుజదండ, పొడవైనటువంటి చేతులు కలిగిన వాడవు, అద్భుతమైనటువంటి భుజములు గలవాడవు. దీర్ఘభుజదండ మహాగుణషండ మన్మనోవరద, దివ్య గుణములతో ఒప్పారేటువంటి హృదయ పద్మము గలవాడవు. మన్మనోవరద, నా మనస్సు కోరుకునేటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చేటువంటి వాడవయ్యా. శరణ్యమయ్య బసవా 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 వృషాధిప అంటూ నందీశ్వరుని యొక్క శివభక్తి తత్పరతను, ఆయన యొక్క గొప్ప గుణములను త్రిలోకములు కూడా ఆయనకు నమస్కరిస్తాయి. పురాతనమైనటువంటి ముఖ్య తత్వమును అర్థము చేసుకుని నిరంతరము దాని యందే మనస్సును నిలుపుకునేటువంటి వారందరూ కూడా ఈ నందీశ్వరుని ఉపాసిస్తారు. ఈయన పరమేశ్వరునితో సమానమైనటువంటి తపస్వి. అటువంటి ఆ తపస్సులో పరమేశ్వరుడు అనుభవించేటువంటి ఆనందాన్ని ఈ నందీశ్వరుడు కూడా పొందుతున్నాడు. ఆది వృషభం ఈ స్వామి అంటూ ఆ నందీశ్వరుడి గుణగణములను మహాద్భుతముగా ప్రస్తుతించి దివ్యమైన శతకాన్ని మనకు అందించిన పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకంలోని మరి ఒక పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం. జై వృషాధిప.